సుదీర్ఘ కాల ప్రయాణం మీరు కాంగ్రెస్ పార్టీతో. నేను గతంలో గూడా మీ ఇంటర్వ్యూస్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాను. కానీ మీరు ఎలక్షన్ ముందల అంటే మీరు అప్పుడు ఎమ్మెల్యే గాదు. లేదంటే మీరిక్కడ ఏ పదవిలో లేరు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఈరోజు అందరూ నేనెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, తిరిగి బయటి పార్టీలకు పోయిన వాళ్ళందరూ గూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు కొందరు గావచ్చు, తిరిగి కేకే లాంటి వాళ్ళు చాలా కాలం నా నా బంధమంతా కాంగ్రెస్ పార్టీతోటి. నేను 10 ఏళ్ల తర్వాత ఈ 84 ఏళ్ల వయసులో మళ్ళా నా సొంత గూటికి పోతున్నా అని చెప్పేసి. అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. నాకు చాలా గౌరవం ఇచ్చిండు కేసీఆర్. నన్ను చాలా పక్కనే అన్నీ మాట్లాడుతూ కానీ నేను నా సొంత గూటికి పోవాలనుకుంటున్నానని ఆయన చెప్పిండు. ఇలా కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు మొన్న మేడిగడ్డ విషయంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఎవరైనా పార్టీ ఇడిచిపెట్టి పోడేమో అనుకున్నారు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటర్ చేసిండు. ఎందుకు లేసి ఎగసేసి పడతావు, నీకు ఎంత మాట్లాడినా మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదని. ఇట్లాంటి మాట్లాడిన పార్టీ వీడడేమో అనుకున్నారు. బట్ ఈరోజు మరి ఆయన కూతురికి ఆల్రెడీ వరంగల్ జిల్లా టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిరు బీఆర్ఎస్ నుంచి. కానీ ఆ సీటు నేను అక్కడి నుంచి పోటీ చేయను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటదేమో అని కనపడుతుంది. పోటీ చేసేది కన్ఫర్మ్. ప్లేస్ మాత్రం మారుతుంది. అంటే నేను అడిగే క్వెషన్ ఏంటంటే, పోయిన వాళ్ళందరూ తిరిగి వస్తుర్రు గదా! మీరు సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అసలు ఎందుకు మీరు బయటకొచ్చిర్రు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఈ తరుణం ఆసన్నమైంది మళ్ళీ. మీరు గూడా పోతారేమో ఎందుకంటే కేకే వచ్చిండు గాబట్టి, మళ్ళీ పొన్నాల గూడా కాంగ్రెస్ గూటికి చేరతారేమన్న వార్తలొస్తున్న నేపథ్యంలో అది మీతోటే ఇంగ క్లారిటీ ఇప్పిస్తే బావుంటది గదా! అసలు మీరు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకు మీరు పార్టీ మారిర్రో చెప్పుర్రు ఫస్ట్? ఎందుకు పార్టీ మారానా? ఎందుకు పార్టీ మారరా? ఎందుకు మారారు మీరసలప్పుడు? అయ్యో! 6 మాసాలయింది. అదే అప్పుడు మళ్ళొకసారి ఏం జరిగింది? అందరూ ఓకే. తిరిగొస్తుంటే మీరు ఇటు నుంచి పోయిర్రు ఓకే. గదా! ఏమైందనేది? దీనికి 3 కారణాలు పార్టీ మారడానికి. పార్టీ మారడం ఏ పరిస్థితుల్లో మారామనేది ఫండమెంటల్ థింగ్. సుదీర్ఘ 45 సంవత్సరాలు కాంగ్రెస్‌లో ఉన్నాను. స్వాతంత్రం తీసుకొచ్చింది. తర్వాత ఫైనల్‌గా సోనియా గాంధీ మాట అన్నది, తెలంగాణ ఇచ్చింది. సరే ఉద్యమం చేసిన వాళ్ళున్నారు. ఉద్యమంలో అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాలున్నాయి. ఇవన్నీ కాదని లేదు. అయినా కాంగ్రెస్‌లో ఉండి 11 అంటే అధికారంలో లేకపోయినా విషయాల మీద, ప్రజల అవసరాల మీద మాట్లాడేవాడిగా ఉన్నాను గానీ, పదవుల కోసం పాకులాడలేదు. లేకుంటే సీట్ల కోసం పాకులాడలేదు. ఆ పార్టీలో, ఆ పొజిషన్‌లో ఉన్నా గానీ. కానీ ఈ ఆత్మగౌరవం లేని చోట, గుర్తింపు లేని చోట, తర్వాత రాజకీయంగా అడ్డు తగులుతారు అనుకొని అగౌరవపరిచే విధంగా చూసే నేపథ్యాన్ని సహించలేకపోయాను. 2015 నుంచి 2023 అక్టోబర్ వరకు. కానీ మారడానికి కారణం కూడా ఉంది. ఒకటి తెలంగాణ. తెలంగాణ గురించి మొదలు చెప్పాలి. నేను అసలు సిసలైన తెలంగాణవాది. కానీ కాంగ్రెస్‌లో ఉండి చేసింది నన్ను గుర్తించడంలో ఈ సమాజం, కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదు. ఒకటి నేను 7వ తరగతి అనుకుంటాను. 1955లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు ఊళ్ళో మాదొక చైతన్యవంతమైన గ్రామం. క్లాష్ ఆఫ్ సర్దార్ సార్వాయి పాపన్న గ్రామం అంటాం. సరే దాని చరిత్ర వేరే. ఆ ఊళ్ళో కొద్దిగా చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఒక మున్సిపల్ కౌన్సిలర్ వచ్చేసి మనకు విశాలాంధ్ర వద్దు, తెలంగాణ కావాలి అనేది చెప్పాడు. మా ఊరి అల్లుడు. మేమంతా నేను బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి, అప్పుడు విశాలాంధ్ర అనే పదం ఉండేది. విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనే మాటతోటి క్లాసులు బహిష్కరణ చేసి ఊళ్ళో తిరిగి చాటి అంటే అప్పుడున్న 7th క్లాస్‌లోనే. అప్పుడు మీరు చదువుతుంది 7th క్లాస్. 7th 1955 సమ్‌వేర్ అరౌండ్ అదే. మేము చేశాం. దాంతోపాటు ఈ మద్రాస్ ఏరియా నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు టీచర్‌గా ఉండే కామరాజు అని ఒకతను. వాళ్ళు ఇడ్లీ సాంబారు తినేది. అయితే విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనడంతో పాటు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని పెట్టాం. అంటే ఆ నినాదం 1955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలైనా నేనేదో అమెరికా పోయినాను. అప్పుడు 68లో నేను ఇక్కడ లేను. వెంటనే అమెరికా వెళ్ళాను. 78లో వచ్చాను. వచ్చిన తర్వాత తెలంగాణ గురించి నేను పాటుపడ్డాను. 89లో నేను ఫస్ట్ మంత్రిగా
సుధీర్ కుమార్, ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, ఉమ్, ఆయనే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినాడు. ఆ, అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులతోటి తెలంగాణ అభివృద్ధి గురించి ఈ అప్పటి ప్రధానమంత్రి పివి దగ్గరికి ఈ ఏపీ ఎక్స్ప్రెస్లో బయలుదేరాలని ఒక ప్రోగ్రాం పెట్టాడు. నేను ఒకే ఒక తెలంగాణ మంత్రిని ఏపీ ఎక్స్ప్రెస్కి వెళ్ళి తెలంగాణ వంటకాలు, సద్దముద్దలు, అరిసెలు వాళ్ళకిచ్చి జెండా ఊపాను. అందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాధవరెడ్డి గారు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా అక్కడికి పోయినాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ గురించి నేను చేశాను. తర్వాత సంతోష్ రెడ్డి ఇంతకుముందు మినిస్టర్ ఉండే, ఆయన నివాసంలో తెలంగాణ గురించి మనం పాటుపడాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటు చేద్దామని చేశాం. మేము అప్పుడు మంత్రిగా ఉంటాం. జానారెడ్డిని లేపి, నువ్వు సీనియర్ మోస్ట్, నువ్వు దీనికి లీడర్గా ఉండాలి అని నేను ప్రపోజ్ చేసి చేస్తే అందరు చప్పట్లు కొట్టారు. ఆయన ఈ లోపల జనార్దన్ రెడ్డి గారు పోయి, ఈయన ఎవరు, మన విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి మన జానారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. నేను పోయి అడిగాను, నాకు కూడా అవకాశం అయింది. ఎందుకు లేవయ్యా, నువ్వు తెలంగాణ అంటున్నావు కదా, తెలంగాణ వచ్చినాక 5లే, ఇప్పటికి నేను తీసుకోను అని చెప్పాడు ఆయన. అంటే చూడండి, నేను తెలంగాణ అవుతాను. మూడవది, 42 మంది శాసనసభ్యులం సోనియా గాంధీకి ఓ లెటర్ ఇచ్చాం తెలంగాణ ఏర్పాటు గురించి. అందులో మొదటి సంతకం నాది. నా సంతకం తర్వాతనే మిగతా 41 మంది సంతకాలు పెట్టారు. అంటే నేను తెలంగాణ గురించి చెప్పడంలో. తర్వాత తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే, ఉద్యమం మొదలు కాకముందే ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ మన జనార్దన్ రావు గారు, కాకతీయ యూనివర్సిటీ, ఇద్దరిని, అప్పుడు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక హిస్టారియన్స్గా, ఒక ఆచార్యులుగా, తెలంగాణ గురించి అధ్యయనం చేసిన వాళ్ళుగా ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ముందు 2.5 గంటలు మాట్లాడించేవాళ్ళు. మీరు మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుంది, మేము మాట్లాడితే రాజకీయం అవుతుంది పార్టీల వైజ్, అందుకోసం మీరు మాట్లాడని చెప్పి ఏరోప్లేన్లో తీసుకెళ్ళి నాతో ఉంచుకొని తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి చేసింది. ఈ సంగతి తెలిసిన తర్వాత ప్రొఫెసర్ గురించి తెలిసింది. అంటే ఆ రకంగా తెలంగాణ ఆలోచన ఉన్న వ్యక్తిగా ఈ మాట చెప్పడం, నేనేదో గొప్ప చేసినానని చెప్పడం కాదు అక్కడ. తెలంగాణ పునాదులు ఎలా పడ్డాయో చెప్తున్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం అయింది, కేసీఆర్ గారు వచ్చారు, ఆమరణ నిరాహార దీక్ష ఒక ఇదైంది. దీంతోపాటు మంత్రిగా ఉండి ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేశాం, రాజీనామాలు చేద్దాం అనుకున్నాం. నేను, గీతారెడ్డి గారు, జానారెడ్డి గారు. సరే, జానారెడ్డి గారు కొద్దిగా అందరిని అడగాల మాట్లాడదామని ఆలస్యం అవుతూ ఉంటే ఆయనను లేపి చేయబట్టుకొని, అప్పుడు బట్టి డిప్యూటీ స్పీకర్గా ఉంది, ఆయన దగ్గర పోయి మేము ముగ్గురం ఇచ్చిన తర్వాతనే మిగతా మంత్రులు ఎమ్మెల్యే చేశారు. అంటే తెలంగాణ మీద ఎంతటి ఒత్తిడి తీసుకురావడానికి మా మనసులో ఉండిందో చెప్పడానికి. తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పడింది తెలంగాణ గురించి. ఆ బహిరంగ సభలో నేనే రెజల్యూషన్ ప్రవేశపెట్టాను. సో దట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడానికి నిర్ణయాలు పార్లమెంట్లో తీసుకోవడానికి చేసే కార్యక్రమం. ఇవన్నీ చేసిన వాడిని ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ వాదానికి నేను కట్టుబడి ఉన్నమాట. ఈ మీకు అందరూ తెలుసు, నాయకులు, ఇప్పుడున్న నాయకులు, నా పేర్లు గీర్లు అనవసరం, ఎవరు ఏం చేశారు, ఎవరు ఎందుకు ఎదురు తిరిగారు, ఎవరు ఎక్కడ పోయి ఎక్కడికి వచ్చారు, ఎందుకు వస్తున్నారు, అదంతా వేరే అంశం. కానీ నేను తెలంగాణ వాదిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి కేసీఆర్. దాంతో ఊపందుకుంది. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం 200 ఏళ్ళ నుంచి అయింది. మహాత్మా గాంధీ గారు వచ్చి 2 ఏది సాల్ట్ సత్యాగ్రహం, తర్వాత ఇది ఉన్నాయి కదా మిగతాయి, సహాయ నిరాకరణ, వీటితోటి అయింది. నెక్స్ట్ 10 yearsలో వచ్చేసింది, అంతే కదా. సో ఏదైనా మంచి కార్యక్రమానికి ఎవరో ఒకరు బాగా ఇచ్చేయాలి, అది చేశారు, నేను కాదనలేదు. కానీ ఎన్నికల ముందు ఏం చెప్తారు రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ఏం చేస్తారు, 2 మనం ఆలోచించాల్సిన అవసరం. ఎంతవరకు చేస్తారనేది మళ్ళీ విశ్లేషణ. కానీ కేసీఆర్లో ప్రత్యేకత చూశారు. ఏమిటి, ఎన్నికలైన మొదటి 3 మాసాలలోనే సామాజిక కోణంలో ఆలోచించిన వ్యక్తి ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఏందా సామాజిక కోణం, సకల జన సర్వే.
మీరు అంటారు సకలం చేశారు బయటికి రాలేదు కదా అన్నారు. దానికి సాంకేతికం విషయాలు, తర్వాత లీగల్ న్యాయపరమైన చిక్కులు, తర్వాత రాజకీయ ఒత్తిళ్ళు. ఈ రాజకీయ ఒత్తిళ్లతోటే కదా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయింది. ఇవాళ అన్ని పార్టీలు రెజల్యూషన్ పాస్ చేస్తున్నాయి. అన్ని పార్టీలు కులగణన కావాలంటున్నారు. కులగణన చేస్తామని కూడా కావాలంటున్నారు. ఎప్పుడు దీనికి ముందు ఆద్యులు ఎవరు దేశంలో? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది, తర్వాత బీహార్లో వాళ్ళు చేశారు, కర్ణాటకలో ఏదో పార్షల్గా చేశారని చెప్తున్నాము. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇండియా అన్ని పార్టీలు కలిసి మొట్టమొదటి రెజల్యూషన్ అదే అన్నారు. ఎందుకు అవసరం? చైతన్యం వచ్చింది, దీన్ని సొమ్ము చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవసరాన్ని గుర్తించింది కాదు, ఎన్నికల కోసం చేసింది కాదు, ఎన్నికల కోసం చేస్తున్నది. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలలే చేసిందంటే ఓట్ల కోసమా? కాదు కదా. ఒకటి ఇది మేజర్. రెండో పాయింట్ ఏంటిది? ఈ దేశంలో వ్యత్యాసాలు పెరుగుతూ ఉన్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నిన్నగాక మొన్న యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది, అంతరాలు పెరుగుతున్నాయని. తర్వాత సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు, పేదవాళ్ళుగా పోతున్నారు, ఎందుకంటే తక్కువ ఆదాయంతో. ప్రభుత్వాల బాధ్యత ఏంది? అందరికీ కూడు గుడ్డ ఉండడానికి ఇదే కదా స్థలం. ఈ 3 ప్రాథమిక అవసరాలు. ఈ అవసరాలు చేర్చే దాంట్లో ఏ మేరకు చేస్తున్నాం అన్నది ఒకటి. తర్వాత సంపన్నులకు ఇచ్చే రాయితీలు, సంపన్నులకు మాఫీ చేసే అప్పులు పరిశీలనలో తీసుకుంటే, పేదవాడికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆలోచన చేస్తే, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ది హైయెస్ట్ మనీ దట్ ఈస్ పుట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అండ్ పీపుల్ ఈజ్ ఇన్ తెలంగాణ. ఎందుకు చేయాలి? అవసరం ఏముంది? కానీ చేసినప్పటికీ కూడా refuse చేశారు కదా ప్రజలు. ఒక్క నిమిషం. ఈ 3 కారణాలతో నేను పార్టీ మారిన. ఒకవైపు అవమానాలు, అవహేళనలు, గుర్తింపు లేక, మరోసారి సామాజిక కోణంలో ముందడుగు వేయడానికి సూత్రధారుడు, పాత్రధారుడు, క్రియాశీలుడు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి నాకు నచ్చింది. లేకపోతే అవసరాల కోసం, అవకాశాల కోసం, పదవుల కోసం చేస్తే ఎప్పుడో మారేవాళ్ళం కదా.